ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఓకే, అందరూ బాగున్నారు కదా? ఆల్ గుడ్. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దయగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నీ పక్షంగా నిలబడి ఉంటుండగా నాయన మమ్మల్ని బలపరచండి. ఏ సేవకుడిగా నన్ను బలపరిచి నీ ఆత్మ ద్వారా నా ద్వారా మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరిచి సిద్ధపరిచి నడిపించండి. నేను నామాన్ని మహిమపరచుకోమని యేసే నామములో ప్రార్థన స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. షౌట్ హల్లెలూయా. ఆమేన్. అది సో పరిమళ సువాసన, ఫ్రాగ్రెన్స్, పరిమళము లేకపోతే పరిమళ సువాసన అంటే ఎలా వస్తుందో తెలుసా మీకు అందరికీ? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అయినా కానీ కొంచెం చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా? కొన్ని రకాలైనటువంటి చక్కటి సువాసనను వెదజల్లి పువ్వులను సేకరించి కొన్ని విలువైనటువంటి సుగంధ ద్రవ్యములను సేకరించి వీటన్నిటిని నుంచి వాటిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం లేదా గొప్ప గుణములో నుంచి తీసినటువంటి తయారు చేయబడిందే పరిమళ సువాసన అన్నమాట. అర్థమైందా మీకు? కొన్ని ఫ్లవర్స్, ఎగ్జాంపుల్ రోజ్, జాస్మిన్ పువ్వులు, మల్లె పువ్వులు, తెల్ల పువ్వులు అవి ఉన్నాయి కదా. సో అవన్నీ అన్నమాట ఇది ప్రెషియస్. దాని నుంచి తీసింది అదనమాట. ఇప్పుడు దానికి దేనికి ఉపయోగిస్తారో తెలుసా? దాన్ని ఒక మంచి సువాసనగా ఉండటానికి, ఒక పరిమళించటానికి. ఎప్పుడైతే ఆ సెన్స్ అనేది మనం అది ఆ ఫ్రాగ్రెన్స్ అనేది మనం తీసుకుంటామో మనం ఒక రకమైనటువంటి మన ప్రాణం ఒక రకమైనటువంటి ఒక ఫీల్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. అవునా కదా? చెప్పండి. నా దగ్గర ఉన్నాయి పర్ఫ్యూమ్ 4-5 రకాలు ఉన్నాయి, మంచివి ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడైతే అప్లై చేసుకుంటానో నేను ఒక మంచి ఫీల్ అవుతాను అనమాట. ఇంకొకటి ఏంటంటే నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారు, ఒక మంచి ఫీల్ అనేది బాగా వస్తుందని అంటున్నారు. అవునా? ఇది ఒక రకంగా. అయితే చూడండి, ఈ పరిమళము అనేది మనం ఒకసారి చూస్తే అనేక పాపములు కలిగిన స్త్రీ ఎక్కడికి వచ్చింది? యేసయ్య దగ్గరకు వచ్చి ఆ విలువైన అత్తరు తీసుకొచ్చి ఏం చేసింది? ప్రభువు పాదాలకు పూచి తన తల వెంట్రులకు తుడుస్తూ కన్నీటితో ఆ విధమైనటువంటి చేస్తుందన్నమాట. ద సిండికేట్, దానికి సిగ్నిఫికేషన్ ఏంటంటే సుగంధ ద్రవ్యం అంటే ఆయన యొక్క మరణము లేక ఆయన యొక్క శిలువ మీద నుంచి దింపినటువంటి ఆ యొక్క బాడీకి రాస్తాం కదా, దానికి యొక్క సింబాలిక్గా అది మనం చూస్తూ ఉంటాం. అర్థమవుతుందా? అంటే ఇది ఎలాగవుతుంది అని అంటే ఎప్పుడైతే ఇది అప్లై చేస్తామో ఈ సువాసన కలిగినటువంటి పరిమళ వాసన అని ఎక్కడ అప్లై చేస్తామంటే ఎప్పుడైతే ఆ పరిస్థితికి అప్లై చేస్తామో దానికి ఆల్రెడీ ఉన్న వాసన ఉంటుంది చూసారా, దాన్ని ఓవర్కమ్ చేసి మనకేం చేస్తుంది, దీని ఇంపాక్ట్ అంటే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని కిల్ చేసి దీని యొక్క ఫ్రాగ్రెన్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకు మీకు అర్థం అవడం చెప్తున్నాను. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? బాడీకి చాలా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారు? దానికి స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. స్పాయిల్ అయినప్పుడు ఏమవుతుందో తెలుసా? దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ అప్లై చేస్తామో ఆ దుర్వాసన ఏం చేస్తుంది? దాన్ని కిల్ చేసి దీని యొక్క ప్రభావాన్ని మనకిస్తుంది. అప్పుడు మనం ఉండగలుగుతాము, సర్వైవ్ అవ్వగలుగుతాం, కొంతసేపు ఉంటాం అన్నమాట. ఓకేనా? ఈ పరిమళ సువాసన
గా నిన్ను చేయడానికి కారణం ఏంటో చెప్పనా? ఈ పరిమళ సువాసన విచ్చేలాగా ఉండడానికి దానికి కారణం ఏంటో తెలుసా? నీ పరిస్థితి, నా పరిస్థితి అనగా మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భ్రష్టపట్టి బహు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో వచ్చి అదంతా కూడా డిస్పోజల్ అయిపోయి భయంకరమైనటువంటి వాసనతో భరించరానటువంటి ఉద్దేశంలో పరిస్థితుల్లో మానవుడు ఉన్నప్పుడు నిన్నేం చేశాడో తెలుసా? పరిమళ సువాసనగా చేయటానికి నిన్ను దేవుడే ఈ మంచి ఫ్రాగ్రెన్స్గా మార్చబడ్డాడు. అయితే అపోస్తులైన పౌలు గారు ఈ గొప్ప మర్మాన్ని వివరిస్తూ ఆ సంఘానికి ఉన్నటువంటి పరిస్థితి గురించి ఏమి రాస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనం ఒకసారికి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను, కాస్త ఆలోచించండి. ఈ వాక్యము ఈ యొక్క మరి వివరణ మన జీవితానికి అప్లై చేసుకుని మనల్ని మనం పరీక్షించుకునే విధంగా మనం ఉందాం. ఓకేనా? 2వ వచనము నేను చదువుతాను, ఒకసారి చూద్దాం. 5వ వచనం 2 నేనేం చెప్తాను చూడండి. మనము సువాసనగా మార్చబడడానికి, మనము మంచి వాసన కలిగి ఉండటానికి దేవుడు ఎంత పని చేయాల్సి వచ్చిందంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, దేవునికి స్తోత్రం కలుగును గాక, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ 3 విషయాలు. మనం ఏం చేయాలి? పరిమళము చెందటానికి ఒక పాయింట్. రెండోది, క్రీస్తు మన నిమిత్తము దేవునికి ఎలాగ అర్పించబడ్డాడు? అర్పణముగాను బలిగాను అర్పించబడ్డాడు. ఎందు నిమిత్తము? మన స్థితి ఎలా ఉందో తెలుసా? చచ్చి కుళ్ళినటువంటి కళేబరం వలె మనం ఉన్నాం. అంటే చచ్చి అంటే ఎందుకు చచ్చింది అది? దానికి కారణం ఏంటి? దానికి కారణము, అది చావటానికి కారణము పాపము. పాపము వలన వచ్చు జీతం ఏమింది? మరణం. అయితే మరణము తర్వాత ఏం చేసింది? అది కుళ్ళిపోయి భరించరానటువంటి పరిస్థితి. ఇదంతా ఏమిటో తెలుసా? మన హృదయమే దానికి కంపు కొట్టేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంది. దానిని బాగు చేయాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు క్రీస్తు తన తండ్రి చిత్తానికి అప్పగించబడి, తన చిత్తానికి మరి ఆయన ఆ దాసోదమయ్యి బలిగాను అర్పణగాను అర్పించుకోవాల్సి వచ్చింది. దేనిని బట్టి? మనల్ని ప్రేమించాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనము స్థితి మారాలి అంటే దేవుడు ఏం చేశాడు? ముందు మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. నువ్వు ఒక్కడికి సహాయం చేయాలంటే, ఒక్కడిని నువ్వు ఆదుకోవాలంటే, ఒక్కడికి నువ్వు త్యాగం చేయాలంటే మొట్టమొదట కావాల్సింది ఏం కావాలి? మనకి ప్రేమ కావాలి. ఈ ప్రేమను బట్టి ఏం చేస్తావు? నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో దాన్ని బియాండ్, అంటే నీకు ఇంక ఏమీ మిగిలి ఉండదు, ఆ విధంగా నువ్వు చేస్తావు. ఇక్కడ యేసయ్య మన నిమిత్తం ఏం చేశాడో తెలుసా? మనము మన కుళ్ళిన పరిస్థితిని తిరిగి మరి పరిమళంగా మనం సువాసనగా రావడానికి కారణం ఏంటో తెలుసా? మనకి బదులుగా తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. అక్కడ దేవునికి తన చిత్తానికి ఉపయోగించుకున్నాడు. అక్కడ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసయ్య మన నిమిత్తము మరి తండ్రికి అప్పగించుకొని మరి సువాసనగా మనల్ని రావడానికి ఏమయ్యాడు?
బలిగా అయ్యాడు, ఇంకొకటి ఏమంటున్నాడు అక్కడ, అర్పణగా కూడా అయ్యాడు అక్కడ. అర్థమైంది కదా. ఈ రెండు చేయటానికి ముందు కారణం ఏంటి? ముందు ఏం చేశాడు యేసయ్య? తన తండ్రిని ఏం చేశాడు? ప్రేమించాడు. ఎప్పుడైతే తన తండ్రిని ప్రేమించాడో తన తండ్రి యొక్క ఆజ్ఞను ఆయన ఏం చేశాడు? నెరవేర్చాడు. తండ్రి యొక్క చిత్తం ఏమై ఉంది తన బిడ్డల పట్ల? వీరు నశించి కుళ్ళిన స్థితిలో ఉంటూ మరి సమస్తాన్ని కూడా వారు వ్యర్థంగా చేసినటువంటి, సృష్టిని అంతటి కూడా వ్యర్థంగా చేసినటువంటి పరిస్థితిలో నుంచి తిరిగి నేను అనుకున్న విషయంలో వారిని విడిపించాలని ఆయన యొక్క చిత్తము అనేది ఏం చేశాడు? కుమారుని మీద పెట్టాడు. కుమారుడు ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి ఆ చిత్తం అనేది ఏంటో గ్రహించగలిగాడు. ఇప్పుడు మన విషయానికి వద్దాం. ఇప్పుడు నేను అంటాను, మీరు దేవుని ఎంతగా ప్రేమించారు? అసలు ఎంత, అంటే ఏ కొలతతో దేవుణ్ణి ప్రేమించారు అనేది నా ప్రశ్న. ఇక్కడ మనం ఎలా ప్రేమిస్తున్నాం ఆయన్ని? మనము ప్రేమించినట్లయితే, తండ్రిని మనం ప్రేమించినట్లయితే, ఏదైతే మన నిమిత్తము చేశాడో మనము కూడా ఆ నిమిత్తము చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడు. ఎందుకో తెలుసా? ప్రేమించిన వాడు. ఉదాహరణకు నేను మీకు మాట చెప్తున్నాను. నా భార్య నన్ను బాగా ప్రేమించింది అనుకుందాం. అప్పుడు నన్ను ఏం చేస్తుంది? నాకు ఏమిష్టమో, నా హృదయంలో ఏముందో అనేది కనుక్కుంటుంది. మీకు అర్థమైతే ఆమేనని చెప్పండి. నా భర్తకి ఏమిష్టమో అనేది కనుగొంటుంది. నా భర్తకి ఎలా ఉంటే ఇష్టమో అనేది కనుగొంటుంది. నా భర్త ఎలా ఉంటే బాగుంటుంది అని కనుగొంటుంది. దానికి తగినట్టుగా ఏం చేస్తుంది? తన ఏం చేస్తుందో తెలుసా? మార్చబడుతుంది నాకు నచ్చినట్టుగా. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆమేన్, ఆమేన్. ఎందుకు? ఆమె నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. నాకు గాయమైన నన్ను ఆమె ఏం చేస్తుంది? తట్టుకోలేదు, బాధేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆమె నన్ను ప్రేమిస్తుందో నా కోసం ఏం చేస్తుంది? నా ఉద్దేశములన్నీ తెలుసుకుంటుంది ఫస్ట్. గమనించండి. అప్పుడు దాని కార్యసిద్ధి చేస్తుంది అన్నమాట. మీకు అర్థమయ్యటం కోసం చెప్పాలి. నీవు దేవుణ్ణి కనుక నువ్వు ప్రేమిస్తే నువ్వు మొదట ఏం వెతుకుతావు? ఏం వెతుకుతారండి? ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడు? ఆయన రోజు 3 పూటలు నన్ను పెంచి భోజనం పెట్టి పెంచి పోషిస్తూ, నా ప్రతి మార్గంలోనూ నా ప్రయాణంలోనూ నన్ను కాపాడుతూ, ప్రతి విషయంలోనూ నన్ను ఆదరిస్తూ, నా కష్టంలోనూ నా నష్టంలోనూ నా కన్నీటిలోనూ నా వేదనలో నన్ను ఆదరించి నడిపిస్తున్నందుకు కదా. నేను ఆయన కోసం నేను ఏం చేయాలి, నేను ఏం చేయలేకపోతున్నాను అనే ఆలోచన వస్తుంది కదా. ఈ ఆలోచన మీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? ఈ ఆలోచన మీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? నేను దేవుని కోసం ఏం చేయగలుగుతున్నాను? దేవుని కోసం నేను ఎలా జీవించగలుగుతున్నాను? నేను దేవుని కోసం నా బ్రతుకు ఏమిటి అని ఎప్పుడైనా విచారించావా? దీని గురించి నువ్వు ప్రేమించేవాడు అయితే ఖచ్చితంగా నువ్వు విచారిస్తావు. దేవుని కోసం బ్రతకటానికి ఇష్టపడతావు. దేవుని కోసం నిలబడటానికి ఇష్టపడతావు. అది నష్టమైన, కష్టమైన, శ్రమైన, మరి ఏదైనా సరే. ప్రియులారా, ఒక్క మాట నేను చెప్తాను. సాక్ష్యాలు విన్నాం ఇప్పుడు వరకు. నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు నీకు వచ్చేదేంటో తెలుసా? నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించటం ఎందుకు? దేవుడికి తెలీదా? మరి నీకు తెలియాలి కదా. అర్థమైందా? అందుకని ఏం చేస్తాడో చెప్పనా? కొన్ని దేవుడే అలౌ చేస్తాడు, నేను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. అప్పుడు మనం ఇస్తాం, ఏం చేస్తాం తెలుసు? సలహాలు ఇస్తాం దేవుడికి. ప్రభువా ఇది ఒక్కటి ఇలా చేయొచ్చు కదా, నువ్వు ఇది చెయ్యి, నేను అసలు ఇలాగంటాం అంతే. అంతేనా? నువ్వు ఇది ఒక్కటి చెయ్యి, నేను ఏం చేస్తాను చూడాలని అంటావు. చిన్నపిల్లల ఆశలు వేయకండి, మెచ్యూరిటీగా ఆలోచించండి. ఇది మనకు మెచ్యూరిటీని ఇస్తుంది. ఇది
ఇది లేకపోతే మనం చిన్నపిల్లల్లాగానే ఉంటాం. ఇందా చెప్పాను కదా, అమ్మ తీసుకెళ్ళి ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు ఏమైతే అమ్మా అని ఎడుతాం, అలాగే ఉంటుంది. మెచ్యూరిటీ అనేది ఇస్తుంది ఇది. దేవుడికి సలహాలు ఇవ్వకండి, దేవుడికి అన్నీ తెలుసు. వీడు భరించగలడో తెలుసు, భరించలేడో కూడా తెలుసు. ఉచిత సలహాలు దేవునికి ఇవ్వక్కలా, దేవుని సహాయం కోరండి. ప్రభువా, ఇంతటి భారాన్ని నేను జయించడానికి నాకు జ్ఞానమును సామర్థ్యము దయచేయమన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి జ్ఞానమును సకల సంపదలు ఇవ్వక ముందే జ్ఞాని ఆయన అడిగాడు, ప్రభువా, నీ బిడ్డలను నేను పరిపాలించడానికి, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు తగినటువంటి జ్ఞానం నాకు జ్ఞానం ఉన్నవాడు అలాగ అడుగుతాడు కదా. జ్ఞానం లేనాడు ఏమవుతాడు? ప్రభువా, నాకు పెద్ద ఆర్మీ ఇవి, మంచి ఆయుధాలు, ఎవరికి లేనటువంటి నాకు రీసోర్సెస్ అని అడుగుతాడు కదా. కానీ నేనేం అడిగాడు తెలుసా? జ్ఞానం అడిగాడు ఆయన. ఈ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? ఆయన్నే సొంతం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఏంటి ఎప్పుడైతే మెచ్యూరిటీ అనేది మనకు వస్తుందో నువ్వు సలహాలు అడగవు. ప్రభువా, దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, సామర్థ్యము నాకు దయచేయి, చక్కటి జ్ఞానమును నాకు దయచేయి ప్రభు అని అడుగుతాం మనం. అది మనం అడగవలసింది. అంతేగాని దేవుడికి అడ్వైజ్ ఇచ్చే అంతటి వాళ్ళు మనం కాము. దయచేసి మీరు గమనించాలి. మీ ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని బట్టి మీరు గమనించాలి. మీరు అడ్వైజ్ ఇవ్వక్కర్లేదు దేవునికి. దేవుడికి అన్నీ తెలుసు. ప్రభా, నాకు ఇన్ని నీ చిత్తం, నేను ఒకటే ఎప్పుడు డిక్లేర్ చేస్తాను. ఎప్పుడు తెలుసు నా లైఫ్లో ఏమొచ్చినా కూడా వితౌట్ యువర్ నోటీస్ ఏమి కూడా నా జీవితంలో జరగదు. ఈవెన్ నేను తల స్నానం చేసినప్పుడు కూడా నా తలలోని ఎంట్రు కూడా కిందకి రాలేదు. వితౌట్ యువర్ నోటీస్ అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేను. సో అందుకు నేను సనగను, అడ్వైజులు అసలు ఇవ్వను. ప్రభా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని అడుగుతాను, లేకపోతే దాని నుంచి విడిపించని అడుగుతాను. ఎలా ఉంటుంది అన్నమాట. మీ జీవితంలో అలాంటి ఎదురవుతూ ఉంటాయి. దేవుడే పెడతాడు. ఎందుకో తెలుసా? మీ విశ్వాస పరీక్షను మిమ్మల్ని నడిపించడానికి. దేవుడు ఎందుకు ఎలా చేస్తాడో తెలుసా? మనము కొత్తగా రక్షించబడినప్పుడు చాలా కమిట్మెంట్స్ మనం ఇస్తాం. ప్రభా, నీ సెలవును ఎత్తుకొని నేను మోస్తాను ప్రభా. ఎప్పుడైనా ఇచ్చారా అలాంటి డైలాగ్స్? మీకు విషయం చెప్పనా? జాగ్రత్తగానండి. దేవుడే మీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నువ్వు శ్రమలు అనిపిస్తున్నావు కదా, శోధనలు అనిపిస్తున్నావు కదా, రోగాలు అనారోగ్యాలు అనిపిస్తున్నావు కదా, అదే దేవుని యొక్క సిలువ. నువ్వు సిలువ మోస్తున్నావు కుమారుడా, నువ్వు సిలువను మోస్తున్నావు. సణగొద్దు మోస్తున్నప్పుడు. యేసయ్య సిలువ మోస్తున్నప్పుడు ఎవరు వచ్చారు పక్కన? సీమోను వచ్చాడు. మోసాడా? వెంటనే ఎత్తుకొని యేసయ్యను చూస్తూ మోసుకుంటూ వెళ్ళాడు. ఎంత ధన్యత, ఎంత ధన్యత. మీరు మోసేది ఏంటో తెలుసా? శ్రమలు కాదు, శ్రమల రూపంలో ఉన్నటువంటి సిలువను కాడి మీ మీద పెట్టాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆ భారము మోసినప్పుడు దాంట్లో ఉన్న బాధ, దాంట్లో ఉన్న లోటు, దాంట్లో ఉన్న పాపము, దాంట్లో ఉన్న పశ్చాత్తాపం అన్నిటి తెలిసి నువ్వు పరిశుద్ధుడుగా మార్చడానికి అదే నీ సిలువ. ఇగ్నోర్ చేయకో, దాన్ని ఇగ్నోర్ చేయకో. ఇంకెప్పుడు కూడా సణగొద్దు. ప్రభా, నాకు చాలిన దేవుడు, నాకు ఇచ్చిన శ్రమల శోధనలు బట్టి మీ ఏడుతాను, కృతజ్ఞతలు చెప్పు. మోయటానికి సామర్థ్యం దయచే, మోయటానికి నాకు బలము దయచే, మోయటానికి నాకు సంతోషము దయచే ప్రభా. అది కొద్ది కాలమే, ఆ శ్రమ కొద్ది కాలమే. దాని తర్వాత ఆ సిలువ నీ మీద నుంచి తీసేస్తాడు దేవుడు. నమ్ముతున్నావా? అర్థమవుతుందా? ఎప్పుడు సనక్కే, ఎప్పుడు సనగొద్దు. అది నీ దేవుని సిలువ, నీ సిలువ. అది దాని నుంచే నువ్వు సువర్ణముగా మార్చబడతావు, పరిమళ సువాసనగా నువ్వు మార్చబడతావు. నేను ఎప్పుడన్నా మంచి సేవకులు ఆయన నిద్రించారనుకోండి, ఆయన నిమిత్తం ఆలోచించినప్పుడు ఒక రకమైనటువంటి సువాసనను నేను ఫీల్ అవుతాను. అబ్బా, ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు. ఉదాహరణకి ఏసన్ గారు ఉన్నారనుకోండి, ఏసన్ గారు
ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే, ఆయన సేవ, ఆయన సంఘముల గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ప్రాణం, ఎంత గొప్పగా ఉంటుందో. ఆయన దేవదాసాయి గారు, రైన్హార్డ్ బాంకే గారు, ఇలాంటి గొప్ప గొప్ప వారు ఎంతో సువాసన చూసి, అంటే ఏం చెప్తుందని తెలుసా, వారు ప్రభువునందు నిద్రించినప్పటికీ కూడా వారు ఎలాంటి ఉంది, వాళ్ళ ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంది, ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి సువాసనగా ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఆ రకంగా చేయటానికి మొట్టమొదట ఏం చేశాడో తెలుసా, తండ్రి యొక్క చిత్తమును ఎరిగి ఆయన అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నువ్వు ప్రేమించేవాడు అనుకో దేవుణ్ణి, నువ్వు కూడా అదే పని చేస్తావు. అవునా కదా చెప్పండి, అవునా కదా చెప్పండి. నువ్వు ఎప్పుడైనా అన్నావా, ప్రభువా నీ కోసం నేను మరణిస్తాను ప్రభా. ఎప్పుడు ఎందుకు, దేవుని కోసం ఎందుకు మరణించాలి? నువ్వు మరణించావంటే నీ సువాసన అనేది అనేక మంది ఆస్వాదించి ఒక మార్గంగా తయారవుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. అయితే చూడండి, ఇక్కడ మీరు అర్పణముగాను అర్పించుకోను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచు. ఎలా నడమంటున్నాడో మొదటి వచ్చిన ఒకసారి చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోవాలి. దేవునికి అర్పించుకోవటంలో ఎలా ఉండాలి? మొదట ఏం చేయాలి? మొదటి వచనం 5:1 ఏమంటాడు అక్కడ? చూడండి ఒకసారి. కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె, అది సింహము పిల్ల సింహాన్ని పోలే ఉంటుంది, మరి ఎందుకు నక్కని పోలి ఉంటుంది? ఏంటి అర్థమవుతుంది? ఉంటుందా? చెప్పాలి. యాక్సెప్ట్ చేస్తుందా? అదనమాట. మనం ఎవరిని పోలి ఉండాలి? దేవునిని పోలి ఉండాలి ఫస్ట్. అప్పుడు ఇవన్నీ కూడా మనం జరిగించడానికి చాలా సాధ్యమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి 3, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. చూసారా? మీలో జారత్వమే కానీ, లోభితనమే కానీ. జారత్వం అంటే బిఫోర్, అదే అట్రాక్షన్, జాగ్రత్త. అది మహాపాపం. అది ఇంచుమించు ఆల్మోస్ట్ వ్యభిచారం చేసినట్టు లెక్క ఇంకంతే. ఓకేనా? చాలా ప్రమాదం అన్నమాట దానికి. అది లోభి అంటే అన్నెసెసరీ వాటి గురించి ఆశ పడతాం చూసా, ధనాపేక్ష, ఎన్నిటి గురించి ఇది. ఇవన్నీ కూడా ఏముండకూడదు మనకి, అలాంటి ఆలోచనలు మనకి ఉండకూడదు. ఓకే, తర్వాత చూడండి, ఆ పేరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మిమ్మల్ని అనుకోండి, మీరు ఏ ఏ ఆశల్లో ఉన్నారో ఆశలను బట్టి మీరు పరిశుద్ధులా కాదా? ఏం ఆశలు ఉన్నా చెప్పండి. నేను ఒకటి అంటాను, ఏం చెప్పనా, ప్రభువా నాకు ఈ లోకంలో ఏది లేదు, ఏది వద్దు, అనవసరం అన్నీ కూడా, బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ దట్. నువ్వు వాడుకోగలిగితే నన్ను హ్యాపీ, తర్వాత వెళ్ళిపోతాను నేను. వీటితో సంబంధం లేదు నాకు అవసరం లేదు ఇవన్నీ. ఎందుకంటే నాకు నువ్వు కావాలి. మరి అలాగంటే బ్రదర్ కొత్త బట్టలు వేసుకోవచ్చు, మంచి బట్టలు వేసుకోకూడదు, ఇప్పుడు ఎక్కడికైనా సైకిల్ కూడా వేసుకెళ్ళకుండా నడుచుకెళ్ళిపోవాలా? జ్ఞానము అలాంటిది ప్రశ్నలు రాదు. ప్రతిదీ కూడా దేవుని యొక్క నుండి కలిగినవన్నీ కూడా. అది మన అవసరాల నిమిత్తము. నేను అనేది అంటే దానిని మనం ఏం చేయాలి, దానికి మనం లోపడకూడదు అనేది నా ఉద్దేశం అన్నమాట.
ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకేమన్నా? ఏమంటున్నాడు? మీరు ఎవరి పోలికలో ఉండాలి? దేవుని పోలికలో ఉన్నప్పుడు మీరేం చేస్తారో చెప్పనా? ఆయనను ప్రేమించి వారు ఉంటారు. ఆయన డిఎన్లు నీలో ఉంటుంది. ఆయన ప్రేమను బట్టి ఆయన చిత్తం మీరు తెలుసుకుంటారు. ఆ చిత్తాన్ని బట్టి మీరు ఏం చేస్తారు? విల్లింగ్ ఆఫ్ గాడ్, ఆయన చిత్తాన్ని మీరు నెరవేరుస్తారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్దాం. హోషియాకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. హోషియా దానియేలు పక్కనే ఉంటుంది. దానియేలు పక్కన హోషియా 14వ అధ్యాయము. డియర్ సిస్టర్, నేను క్లోజ్ చేస్తున్నట్టున్నాను. 14వ అధ్యాయము హోషియా తీసారా? 14వ అధ్యాయము. నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏమన్నాడు ఇక్కడ? అంతకుముందు ఏమన్నాడు? మిమ్మల్ని పరిమళ సువాసనగా చేయటానికి తన్ను తాను దేవునికి అప్పగించుకొని ఎలాగ అర్పించుకున్నాడు? అర్పణముగాను బలిగాను ఆయన అర్పించుకున్నాడు. ఎందుకు? సువాసనగా చేయటానికి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలుల విషయంలో మాట్లాడుతున్నాడు. ఈ ఇశ్రాయేలులు అనగా దేవుని యొక్క స్వజనులు, సొంత ప్రజలు. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా ఉండటం, దేవునికి మరి అంటే అన్య జనాంగాలకి కూడినటువంటి ఆ ఉద్దేశాలతో నింపబడటం, అంటే లోభత్వం కానీ జారత్వం కానీ ఈ రకరకాల విషయాలతో వాళ్ళు నిండిపోయి ఉండటమే దీని యొక్క ఉద్దేశం. అసలు ఇలా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా ఉన్నట్టున్నారు అంటే, దేవునితో ఏదైతే వలంబడిక చేసుకున్నారో, దేవునితో ఏదైతే నిబంధన చేసుకున్నారో, దేవునితో ఏదైతే వారి యొక్క మరి వాస్తవాన్ని వారు నిబంధించుకున్నారో దాన్ని తోలనాడటమే వచ్చిన సమస్య ఇక్కడ. అర్థమవుతుందా? సమస్య అంతా ఎక్కడొస్తుంది? ఏమైతే నువ్వు కమిట్మెంట్ ఇచ్చావో, ఏమైతే నువ్వు రక్షించబడిన తర్వాత, ప్రభు నీ కోసం నేను ఎలా ఉంటాను, నీ కోసం నేను ఈ రకంగా జీవిస్తాను, నీ కోసం నేను ఈ రకంగా ఉంటాను, నువ్వు ఏదైతే కమిట్మెంట్ ఇస్తావో నువ్వు దాన్ని మర్చిపోవటమే ఈ పతనానికి కారణం. ఎంతమంది ఇస్తాం మనం? స్టార్టింగ్ చాలా ప్రామిసులు ఇస్తామా లేదా చెప్పండి? లేకపోతే నేను ఒక్కడే ఇచ్చానా? చెప్పాలి. ప్రభా నీ కోసం నేను ఏమైనా అంటాం, ముక్కు చీదేస్తాం, కళ్ళు తుడిచేసుకుంటాం అని చేస్తాను. 3 నెలలు అంతే. ముందు కంటే దరిద్రం ఎక్కువైపోద్ది మన జీవితంలో. అవునా కదా చెప్పండి? ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితంలో అదే జరిగింది. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిన్ను విడిచిపెట్టను. ఎందుకో తెలుసా? కృపను బట్టి నిన్ను విడిచిపెట్టను, కానీ మీరు తిరిగి నా దగ్గరికి రండి. నేను ఎలా చేస్తాను చెప్తున్నాడు చూడండి. 5వ వచనంలో ఒకసారి చూడండి. ఎలా చేస్తాను అన్నాడంటే చూడండి, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. హల్లెలూయా. చెట్టునకు మంచు అంటే మన సైడ్ ఎలా ఉంటుందో చినుకులు పడతాయి, మంచు చినుకులు. ఎందుకంటే అప్పుడు కరిగిపోతుంది కాబట్టి. మనము కాశ్మీర్ కానీ లేకపోతే అమెరికన్ సైడ్ చూస్తే చాలా అందంగా ఉంటాయి. ఆ పర్వతముల మీద కూడా ఏం చేద్దాం, మంచు పర్వతాలుగా తెల్లటి చక్కగా ఉంటాం మనం చూస్తాం కదా. అవునా? ఎందుకంటే అక్కడ చాలా అందంగా ఉంటుంది. అంటే ఎంత బ్యూటీ అనేది వస్తుంది అక్కడ. నువ్వు చెడిపోయావు, నాకు వ్యతిరేకంగా వెళ్ళిపోయావు, నా ఇంటి నుంచి నన్ను బయటకు వెళ్ళిపోయావు, నన్ను తృణీకరించి నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఇచ్చినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి కమిట్మెంట్, నాకు ఇచ్చినటువంటి ప్రామిస్ని నువ్వు తునకలు చేసి నువ్వు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. బయట కుళ్ళినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. నిద్రపడి చంపేస్తాను తిరుగుతున్నావు. ఓకే, అయినా పర్లేదు, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు దగ్గరికి రా. నేను ఎలా చేస్తాను అంటున్నాడు? ఒక అందముగా చేస్తాను అంటున్నాడు. బ్యూటీ, ఒక చెట్టుకు మంచున్నట్లుగా నిన్ను నేను అందంగా ఉంటుందా లేదా చెప్పండి? దాన్ని చూసినాడు ఎంత మూర్ఖుడైనా సరే దాన్ని చూసి ఏమవుతాడు? ఆడు హృదయం ఏమవుతుంది? వాహ్ భలే ఉందిరా
అనేది అంటాడు. ఇప్పుడు మల్లె తోట ఉంటుంది కదా, మల్లె తోటలో తీసుకెళ్ళి ఒక 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 భయంకరమైనటువంటి క్రూరుని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు అనుకో, ఆడు కూడా ఏమంటాడు, అది వచ్చినాడు అని అంటది. అర్థమవుతుందా? అందుకని మనస్సాక్షిని ఎప్పుడు కూడా మీరు కాదని వెళ్ళకండి. దేవుడు దాన్ని మీలో పెట్టాడు, అదొక సెన్సర్లా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడంటే ఏ వచ్చింది ఏఎన్ఎస్, అది ఎప్పుడు జగత్పునాది వేయబడకముందే వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ, చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతని కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. చూసారా, తామర పుష్పము అభివృద్ధి అంటే చూడండి, అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు ఒక చెట్టు ఉందనుకుందాం, ఒక చెట్టు ఉందను, చెట్టు ఏం చేస్తుంది? అది బలపడుతూ ఎదుగుతూ ఉంటుంది, అది ఎక్కడికో ఎదుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ రకంగా ఎదుగుతుంది. మరి అభివృద్ధి అంటే ఎలాగా? ఒక చెరువులో ఒక చిన్న తామర పుష్పాన్ని కనుక మొక్కను కనుక వేస్తే అది రాను రాను ఎలా అవుతుంది తెలుసా? ఆ చెరువు అంతా కూడా అది వ్యాపించి, అంటే దాంట్లో ఉన్న ఆ యొక్క సీడ్, ఆ దుంప ఏం చేస్తుంది తెలుసా? వేరులతో చేసి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ ఆహ్లాదాన్ని చెరువు అంతా కూడా పువ్వులుగా చేసి ఒక గ్రామానికి ఒక సొసైటీకి ఒక మంచి ఆహ్లాదాన్ని కలిగించేవాదుగా ఉంటుందా? అది అభివృద్ధి అనమాట. నేను ఏం చేస్తాను అంటున్నాడు దేవుడు, నువ్వు నా దగ్గరకు వస్తే చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను చేస్తాను. ఈ చెట్టుకు మంచు ఎప్పుడైనా దాహం కొనుతుందా? అది ఎప్పుడైనా దప్పిక కొనుతుందా? దాని బ్రతుకు ఎప్పుడైనా దప్పిక అనేది వస్తుందా? చెప్పండి, వస్తుందా? మంచుతో కప్పబడినటువంటి చెట్టు ఎప్పుడైనా దాహంకి అడుగుతుందా? దాని బ్రతుకుకి దాహమే అనేది ఉండదు, దాని జీవితానికి దాహం అంటే తెలీదు. నిన్ను కూడా నేను అదే చేస్తాను, నీకు దాహము దప్పికంటే తెలియకుండా నేను చేస్తాను రా, నువ్వు నా దగ్గరకు రా అని అంటున్నాడు దేవుడు. నువ్వు నా దగ్గరకు రా, నీకెందుకు, నేను ఉన్నాను నీకు, నేను సృష్టికర్తను, ఐయామ్ నేనే దేవుణ్ణి, రా నీ దగ్గరికి అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు, నిన్ను అభివృద్ధి చేస్తాను. ఎలాగంట? తామర పుష్పము వలె నిన్ను అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. అందుకనే తామర పుష్పం ఎలాగైతే ఆ చెరువు అంతా వ్యాపిస్తుందో అది అభివృద్ధి నీలో చేస్తాను అంటున్నాడు. వింటున్నావా వాక్యాన్ని? గ్రహిస్తున్నావా వాక్యాన్ని? ఈ వాక్యాన్ని కనుక నువ్వు వినికిడిలో ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఆయన వెనకాడాడు. ఆయన జరిగించాలని మనతో ఈ మాట మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ మనకు తోడేండి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పెరుగునట్లు నేను అభివృద్ధి చేసేదును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదు. చూడండి, లెబానోను పర్వతము మీద ఉన్నటువంటి చెట్లు ఎలాగంటే ఉదాహరణకు నేను చెప్తున్నాను చూడండి. అట్ల గురించి మనకు అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి, రావి చెట్టు తెలుసు కదా, పీపుల్స్ ట్రీ, రావి చెట్టు తెలుసు కదా, చూసారు ఎప్పుడన్నా? దాని ఆకు ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా? షేప్ ఎలా ఉంటుంది? షేప్ తెలీదా? చెప్పనా? ఆకు షేప్ ఎలా ఉంటుంది? హృదయాకారంలో ఉంటుంది. ఆమె మీకేం తెలియదు మీకు, అవునా? ఆ చెట్టు ఎక్కువగా చూడండి, బలమైనటువంటి రాతి నేలను అది మొలిచినప్పుడు దాన్ని పడగొట్టడం సాధ్యమా? మనకి అవసరమైతే దాన్ని మొదలు నరుకుతాం, కానీ దాన్ని వేళ్ల సైతం తీయటం సాధ్యమా? ఎందుకు తెలుసా? దాని వేళ్ళు ఎక్కడ తల్లి పడితే తెలుసా? ఆ కొండ చీల్చుకుని మరి వెళ్తూ ఉంటుంది. అది ఎప్పుడైనా చూడు, పాత బిల్డింగ్లో చూడండి, ఒక్కొక్కసారి మొలుస్తూ ఉంటాయి. నీ వల్ల కాదు అది, దాన్ని కొట్టాలంటే బిల్డింగ్ పడగొట్టేయడమే తప్ప మరి ఇంకోటి దారి ఉండదు. చూసారా? ఏమంటున్నాడు తెలుసా దేవుడు? లెబానోను పర్వతం మీద ఉన్నటువంటి ఆ చెట్లు వేర్లు తన్నునట్టుగా నేను చేస్తాను. ఎంతకంటే వాగ్దానాలు ఇంకేం కావాలి మనకు, చెప్పండి. ఇది నాకు ఎంతో ఆశీర్వాదకరం. ఇది మీకు ఎలా ఉందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే రిపెంట్ అయి తిరిగి వస్తావో నేనేం చేస్తాను అంటాడు? మంచుతో కూడిన చెట్టు వల్ల నేను చేస్తాను. దాని బ్రతుకుకి దాహం అంటే తెలియదు, దప్పికంటే తెలియదు దానికి.
చెట్టుకి ఏం కావాలి? అంతకుమించి ఇంకేం కావాలి? అంతేనా? అంతే కదా, దానికి వేరే ఆహారం అవసరం లేదు కదా, అది లేకుండా చేస్తాను అంటున్నాడు. దాన్ని తామర పుష్పము లాగా నేను అభివృద్ధి చేస్తున్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? దానికి తామర పుష్పం ఏం కావాలి? ఒక చెరువు లాంటిదో లేకపోతే ఒక మడుగు లాంటిదో కావాలి అభివృద్ధి చేయడానికి. నీకు అలా చేస్తున్నాడు, ఇంకేం కావాలి? మరి ఇక్కడేమంటున్నాడు? లెబానోను పర్వతము మీద దాని వేళ్ళు తన్నునట్టుగా నీకు అంత స్ట్రాంగ్. దాన్ని ఎవడన్నా పడగొట్టగలుగుతాడా? నెవర్. ఎంత కమిట్మెంట్ ఎత్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నిన్ను సువాసనగా, పరిమళ వాసనగా చేయటానికి అంత బలమైన కార్యాలు చేస్తాం. మనం ఏమంటాం? అల్పకాలమైన ఎన్ని అడుగుతూ ఉంటాం అన్నమాట. సిగ్గుండాలి. చిన్న చేప కూడా నీటికి ప్రవాహానికి ఎదురు వెళ్తుంది. అది ఎప్పుడైనా వాళ్ళమ్మ, నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నన్ను ఎందుకు చేసావు, ఈ భయంకరమైన ఒడిలోంచి నన్ను ఎందుకు చేస్తున్నావు, ఎక్కువ 3 గుంటలు చేయొచ్చు కదా. మట్టి ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయి? అది కాంప్రమైజ్ అవ్వదు. అది సాల్మన్ ఫిష్ తెలుసు కదా, సాల్మన్ ఫిష్ అది నీటికి ఎదురు వెళ్తాయి. ఎందుకు తెలుసు? ఎందుకు వెళ్తాయి చెప్పండి? ఎందుకు వెళ్తాయి? ఈత అంటే వాటికి సరదా. అందుకని ఏం చేస్తాయి? ఎదురు వెళ్తూ ఉంటాయి ఆ రివర్లో నుంచి. అవునా కదా? రివర్ నుంచి ఎదురు వెళ్తూ ఉంటాయి. అది ఏది సాల్టెడ్ వాటర్లో ఉండేది అన్నీ కూడా. కానీ ఎక్కడికి వెళ్తాయి? రివర్లోంచి ముందుకు వెళ్తాయి. ఎందుకు? దానికి సరదా ఈత కదా. కొడితే మళ్ళీ గుడ్లు పెట్టడానికి వెళ్తాయి. తన స్థితిని మార్చుకుంటుంది, అది తన అలవాట్లు మార్చుకుంటుంది, తన యొక్క పరిస్థితి మార్చుకుంటుంది, తన ఆహార అలవాట్లు మార్చుకుంటుంది, తన ఆలోచన మార్చుకుంటుంది, వెళ్తుంది. దానికి ఒకటి తెలిసేంటో తెలుసా? భయంకరమైన క్రూర మృగాలు ఉంటాయి ఇక్కడ. అమాంతంగా దొరికమా పట్టి చీల్చేస్తుంది మనకి. అయినా కానీ వెళ్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? టు గివ్ బర్త్, తన జనరేషన్కి పంచుకోవటానికి అనమాట. దేనికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు చూడలేదు మీరు? ఎదురు వెళ్తూ ఉంటుంది. అక్కడ ఎక్కువ ఏముంటాయి తెలుసా? భయంకరమైనటువంటి ఏమంటారు? బేర్స్. ఏమంటారు? తాబేల్. క్రొకడైల్ ఆల్సో నల్లగా ఉంటుంది కదా. ఏంటది? బేర్, ఎలుగుబంటి. అర్థమవుతుందా? అలా ఉంటుంది. బలైపోతూ ఉంటుంది అది. అయినా కానీ వెళ్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? జీవితాన్ని ఇవ్వటానికి. ఈ లోకానికి ఎదురొచ్చాడు దేవుడు నన్ను కాపాడటానికి. దేవుడు తప్ప ఇంకెవడు లేడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమన్నారు చూడండి. తనుదురు తర్వాత 6వ వచనం, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతని కుండును, అతని నీడ తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్ల వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు ఏమంటారంట? పరిమళింతురు. లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. ఎఫ్రాయిము, ఓకే అంతవరకు చాలు. చూడండి, ఎఫ్రాయిము బొమ్మలతో నాకిన నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. చాలు, అక్కడ చాలు. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటాడు చూడండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ ఫైనల్గా? అతని నీడ యందు నివసించుదురు, మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతు. ధాన్యము అనేది ఒకసారి చూడండి. దేవుడు భలే పోల్చాడు దేవుడు అన్నిటితోటి. ఇప్పుడు ఉదాహరణకి నేను మాట చెప్తాను. మీకు అందరికి పొలాలు ఉండి ఉంటాయి, ఎకరాలు ఎకరాలు. ఈయనకి చాలా పొలాలు ఉన్నాయి, చాలా కోటీశ్వరుడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎకరంలో ఎన్ని వస్తాయి? మా సైడ్ అయితే 40 బస్తాలు పండుతాయి ఒక ఎకరానికి. 40 నుంచి 45 బస్తాలు పండుతాయి. ఒక్కొక్కటి 50 కూడా పండుతుంది పరిస్థితిని బట్టి. ఓకేనా? ఉదాహరణకి 40 బస్తాలు పండుతుంది అనుకున్నా. ఇప్పుడు విత్తనాలు ఎన్ని వేస్తావు? 40 బస్తాలు వేస్తావా? ఎన్ని వేస్తావు? తిప్పి తిప్పి 1/2 బస్తా వేస్తావు, అంతేనా? 1/2 బస్తా కూడా వేస్ట్ దానికి.
పావు బస్తా వేస్తా. ఈ పావు బస్తా ఏం చేస్తా తెలుసా? ఎకరమంతా కూడా అది ఇచ్చేలాగా చేస్తుంది. అంటే నువ్వు ఎంత విత్తుతున్నావు, నువ్వెంత కోస్తున్నావు, దశిత అన్నమాట. ఆ ధాన్యంతో పోలుస్తున్నాడు దేవుడు నిన్ను. ఇంకేం కావాలి మన బ్రతుకు? ఒకసారి చెప్పండి. ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా కావాలి? నేను క్లోజ్ చేస్తాను. ఈ మాట చెప్పేసి క్లోజ్ చేస్తాను. చూడండి ఏమంటున్నాడు దేవుడు? నిన్ను పరిమళ వాసనగా చేయటానికి ఇన్ని చేస్తాను అంటున్నాడు. మరి నీకు రావడానికి రోగం ఏంటి? రోగం ఏంటంటే వెనకాల సూపర్గా ఉంటాయి కదా, డబ్బు, బంగారం, వెండి, లోకం, కొత్త బట్టలు, దరిద్రం, ఇవన్నీ అన్నమాట. దానికి ఏమైపోయావు కదా, ఆహుతి అయిపోయావు, నువ్వు అలవాటు పడిపోయావు. అందుకనే కుక్క వాంతికి తిరిగి చేసినట్లుగానే మనం బతుకుంటుంది. ఎంతకాలం బతుకుతావు అలాగా? ఏమైనా అర్థమవుతుందా? అయితే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకప్పుడు భయానకరమైనటువంటి వ్యక్తి, చాలా దారుణమైనటువంటి వ్యక్తి, దేవుని ఎంతగానో హింసించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవునిని కనుగొన్నాడో తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన ఎవరో ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన ఎవరంటే 2వ అధ్యాయము 20వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక. ఆయన ఏమంటున్నాడంటే దేవుడు నా నిమిత్తము ఏమై ఉన్నాడు, నా నిమిత్తం ఏం చేశాడు, నా నిమిత్తము ఎలా ఆయన జరిగించాడు అనే విషయంలో ఆయన ధ్యానించినప్పుడు ఆయన ఎలా మార్చబడ్డాడంటే 20వ వచనంలో ఒకసారి చూద్దాం. నేనైతే ఇక్కడ చూడండి 20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, నాకు వద్దు అని అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? దేవుడు నా కోసం మరణించాడు, నా నిమిత్తము మరణించాడు, నన్ను సువాసన పరిమళ తైలముగా పరిమళ వాసనగా నన్ను చేయటానికి తన్ను తాను దేవుని చిత్తానికి అప్పగించుకొని నా నిమిత్తము ఆయన బలిగాను అర్పణగాను చేసి నన్ను సువాసనగా చేయడానికి ఆయన ఇష్టపడి ఏమన్నాడో తెలుసా? తిరిగి నా దగ్గరికి వస్తే మరి చెట్టుకి మంచు ఉన్నట్లుగా నేను చేస్తాను, మరి అలాగే మరి పర్వతముల మీద ఆ యొక్క మరి ఆ వేరు తిన్న వృక్షములు నేను చేస్తాను, మరి అలాగే కమలం మరి ఆ యొక్క పువ్వులు ఎలాగైతే వికసించి అభివృద్ధి చెందుతాయి ఆ విధంగా నేను చేస్తాను అని ఈ రకంగా చేసిన దేవుడు నాకు, నా దేవుని నిమిత్తం నేను ఏమవుతాను అంటున్నాడు? దేవుడు ఎలాగైతే సిలువ వేయబడ్డాడు నేను కూడా ఆ విధంగానే సిలువ వేయబడతాడు. ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా పౌలు గారు? ఆయన ఏమన్నాడో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోమని అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఎలా వచ్చింది ఆ ధైర్యం? క్రీస్తుని ఎప్పుడైతే ఆయన అంగీకరించాడో, క్రీస్తుని ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టాడో, క్రీస్తుని ఎప్పుడైతే వెంబడించడం మొదలుపెట్టాడో, క్రీస్తు ఆయనలో నివసించటం మొదలుపెట్టాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచలే మాటకి జ్ఞానం లేని వెళ్ళారా అన్న. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి వెంబడించాడో, విశ్వసించాడో, తూచ తప్పకుండా చేశాడో, దేవుడు నా కోసం ఏం చేశాడో, నేను ఆయన కోసం ఏం చేయాలని అనుకున్నాడో, క్రీస్తుతో కూడా నేనేమయ్యాను? సిలువ వేయబడ్డాను. అవసరం లేదు నాకు, అంతే. అందుకనే మాట అన్నాడు, ఎప్పుడైతే క్రీస్తు ఆయనలో జీవించడం మొదలుపెట్టాడో అన్ని వ్యర్థం, నేనేం చేయలేదు, నేను చేయాలంతే అని అనుకున్నాడు. అనేక మందికి సువార్తను ప్రకటించాడు. మహానుభావుడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఎన్నో అనుభవాలు మనకు రాసి ఉంచాడు. ఈ రోజున మనం బాగుపడుతున్నామంటే ఈ పత్రికలు, ఈ ఉత్తరాల ద్వారానే ఆయన అనుభవాలు. ఆమేన్. కాబట్టి క్రీస్తు ఆయనలో ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడతాను. జ్వరం వచ్చిందనుకో ఎన్ని మాటలు మాట్లాడతామో మనకే తెలియదు. అంటే ఎవడున్నాడు దేవుడు మనలో? ఎవడున్నాడు? నేను ఎప్పుడో మాట చెప్తాను, గుర్తుందా? ఎవడో ఒకడు మనలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అయితే ఎవడు చేయాలి?
అది ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు తిట్టుకున్నాం, విసుకున్నాం అన్నాం అంటే ఎవడున్నాడు మనలో? ఆయన చెప్పాలి. అది అదే క్రీస్తుంటే, ప్రభువా ఇట్టి భాగ్యానికి మీకు స్తోత్రాలు ప్రభువా, నా బిడ్డని స్వస్థపరుస్తా, ఖచ్చితంగా స్వస్థపరుస్తా, ఇది నా మేలుకు, ఇది నీ మహిమకి ప్రభా అని అంటాం. అయ్యి బాబోయ్, ఇంకా ఫోన్ పగిలిపోతుంది అన్నమాట. ఇంకా ఆ బ్యాటరీ కూడా తట్టుకోలేదు వాటికి. అది పరిస్థితి. ఎప్పుడు తెలుసుకుంటావు నరుడా, ఎప్పుడు తెలుసుకుంటావు బిడ్డ? ఇంకో జన్మెత్తిన కూడా మనం తెలుసుకోలేము. మేము పరిశుద్ధాత్ముని జ్ఞానము నడిపింపు మీకు తోడేండును గాక. ఆశించబడ్డారా? ఆపన ఇంకా చెప్పనా? నా సహోదరుడు నేనంటే చాలా ఇష్టం. వీడు ఎప్పుడు ఆపుతాడా అని చూస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ముగిద్దామా అని చూస్తా, కానీ దేవుడు ఆపడు. మరి నేనేం చేయను? ఆమేన్, హల్లెలూయా. నువ్వేమవ్వాలంట? పరిమళ సువాసనగా నువ్వు మార్చబడాలంట. అంటే నువ్వు పరిమళ సువాసనగా మార్చబడాలంటే నీకోసం దేవుడు ఏమయ్యాడు? ఎవరి నిమిత్తము? దేవుని యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క విధానాన్ని బట్టి చేయగలిగినంత చేశాడు. చివరిలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అన్యకాలము అనేది ముగియబడబోతుంది. ఇంతవరకు కూడా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బోధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్యుల నిమిత్తము, అంటే ఎవడైతే ఆయన నమ్మి విశ్వసించి రక్షించబడ్డాడో వాడు కూడా ఇశ్రాయేలుడిగా మార్చబడ్డాడు. దేవుడు వేసాడు కదా, ఒరిజినల్లో కల్పించుకున్నాడు. ఇంకా రాకపోయింది, తొందరలో ఆగిపోతుంది. ఇప్పుడు ఇలా తిరుగుతాడు దేవుడు. యోధా గోత్రపు సింహం అటువైపు తిరుగుతాడు, ఇటు వదిలేస్తాడు. ఈ లోపు నువ్వు రక్షించబడ్డావు అనుకో, ఈ జాబితాలో ఉంటావు. లేదనుకో, బుద్ధి లేని 5 కన్యకల వల్ల ఉంటాం వెనకాల. ఇప్పుడు ఇటు తిరిగాడా దేవుడు? నీ వంక చూడక ఇటు తిరిగాడు అని అంటే ఇక్కడ డార్క్నెస్, సువార్త తగ్గిపోద్ది, సంఘాలు ఉండవు, ఏమీ ఉండవు. మళ్ళీ అటులో అందరూ తీసుకెళ్ళిపోతాడు దేవుడు. నువ్వు సిద్ధపడలేదు అనుకో, నీకు వాక్యం చెప్పాడు ఎవడో, నీకు బైబిలే దొరకదు నీకు. అందుకనే ఎంత వివక్ష జరుగుతుంది కారణం అన్నమాట, ఇంత వైలెన్స్ జరుగుతుంది కారణం. ప్రభా ఇది ఆపే, నువ్వు ఏం ఆ పక్కన నువ్వు బాగుపడితే సాల్వ్ అని అంటాడు దేవుడు. మనం బాగుపడటానికి ఇష్టపడం, మనల్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడం, ఎదుటి మార్చడానికి ఇష్టపడతాం. అది మానేద్దాం, మనల్ని మనం బాగు చేసుకుంటాం. మళ్ళీ యూదుల వైపు తిరుగుతాడు దేవుడు. అందుకని అక్కడ వివక్ష, అక్కడ భయంకరమైన ఇది జరుగుతుంది. ఆయన రక్షించుకుంటాడు దేవుడు. ఏ క్షణాన్ని వస్తాడో దేవుడు తెలియదు. చూడండి, ఎర్రటి పేరు దొరికిందా? తిరిగి మళ్ళీ ఎవరు? ట్రంప్. చాలా దేవుని ఉద్దేశాలు ఉన్నాయి అక్కడ. ఇవన్నీ నేను చెప్పక బాగోదు, కాబట్టి మీరు గ్రహించి మెలకుగా కలిగి మీరు ఉండండి. దేవుడు మన కోసం అన్నీ చేశారు. ఎన్నో అద్భుతమైనటువంటి వాగ్దానాలతో దేవుడు మనతో మాట్లాడాడు ఈ రోజున. ఆ ప్రకారంగా మనం జీవిద్దాం. అటు కృపా సహాయంతో మనకు అందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుని, దయగల మా ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అంతా బలపరిచినందుకు వందనాలు ప్రభా. ఎంత పొగిడవు నాయన, మమ్మల్ని ఎంత పొగిడవు నాయన ప్రభా. మేము చేయలేం వాస్తవం, కానీ ప్రయత్నిస్తాం. నీ ఆత్మ నడిపి మాకు తోడే ఉంచి నడిపించు. మేము చేస్తాం ప్రభా. నీ కోసం ఏమైనా మేము చేయడానికి సిద్ధపడం. అటు నడిపింపు మాకు దయచేయండి. మా హృదయాలు బలపరచండి, మా మనస్సులను స్థిరపరచండి, నడిపించండి. విన్న వాక్యం మా జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చి, వినుచున్న ప్రతి బిడ్డల్లోనూ ఒక మార్పును తీసుకొచ్చి ప్రభా మా జీవితంలోనైనా ఎత్తబడే సంఘంలో ఉండినట్లుగా నీ కృపాన్ని గ్రహించి నడిపించండి. ఈ నామాన్ని మహింపరచుకోమని ఇప్పుడు అక్కడ ఎల్లప్పుడూ నీతో ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని, ఎవరు కూడా నశించిపోకుండా అందరూ రక్షించబడ్డ కృపాన్ని గ్రహించమని మీకే మహిమ గంత చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటే యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీలో ఎవరో సిక్నెస్ ఉన్నారు, ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎవరి సిక్నెస్ ఐ హీల్డ్ బై ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. మీ ప్రతి అనారోగ్యము యేసు క్రీస్తు నామములో స్వస్థపరుస్తున్న ఆయన నామమును బట్టి. నా శక్తి కాదు, నా బలము కాదు, ఇది దేవుడు ఇచ్చినటువంటి మాట. మీరు ఎవరైనా సరే సంపూర్ణ స్వస్థత
నూతన ఆరోగ్యము మీకు కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.